ఇప్పుడు ఇది బట్టి విక్రమార్క ఎపిసోడ్ మీరేం చెప్తారు సార్? ఈ మైనింగ్స్ కి సంబంధించి కావచ్చు, పర్సంటేజ్ల మీద 20% అని కమిషన్లు, ఏబిఎన్ రాధాకృష్ణ కథనం, దీని మీద వెంకటరెడ్డి స్వయంగా బట్టికెళ్ళి లీకులు ఇచ్చిందని, రేవంత్ రెడ్డి చేయించిందని రకరకాల విమర్శలు వస్తా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? ఇవాళ న్యూ ఇయర్ కు ముఖ్యమంత్రి గ్రీటింగ్స్ ఎవడు చెప్తారు? అట్లా నా గ్రీటింగ్ చెప్పవా అని చెప్పేసి ఏబిఎన్ ఇంటికి పోతాడు ఎవడన్నా? ముఖ్యమంత్రి వెళ్ళరాదు, పోతాడా? ముఖ్యమంత్రి దగ్గర రావాలి కదా. వాడి ఇంట్లో ఏమన్నా సావో దినాలో తద్దినాలో పెళ్ళో అయితే నువ్వు పోయినావంటే ఓకే. ఉత్తగానే పోనీకి నేను సిగ్గు శరం ఏమన్నా ఉండాలా ముఖ్యమంత్రికి? నువ్వు ఏ హోదాలో పోయినావా వాళ్ళ ఇంటికి? రాధాకృష్ణ ఇంటికి ఎందుకు పోయినావు? ఈ వార్త వచ్చినాక నువ్వు రాపించినట్టే. అర్థమైందా? నీకు రాజ్ న్యూస్ లో ఒక స్టోరీ వచ్చింది. అవును, నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. రేవంత్ రెడ్డి మైండ్ కేసీఆర్ మైండ్ తో ఆలోచిస్తే దొంగతనం దొరుకుతాయి. నేను కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజు కేసీఆర్ మైండ్ సెట్ ఎట్లుంటదని ఆయన ఆలోచనతోని నేను పనిచేయగలిగిన. రేవంత్ రెడ్డి ఆలోచన ఈ ఎపిసోడ్ ఏబిఎన్ ఎన్టీవీ ఎపిసోడ్ కంటే ముందు రాజ్ న్యూస్ లో ఒక స్టోరీ వచ్చింది. అవును, ఒక సెక్రటరియట్ లో ఒక లేడీ వస్తుంది, మాధవి లతనా? వస్తే పోతుంది. రాజ్ న్యూస్ మీద కేసు కాలే. అవును, రాజ్ మీద న్యూస్ కాలే. రాజ్ న్యూస్ లో ఎందుకు వచ్చింది? రాజ్ న్యూస్ లో ఎందుకు ఇచ్చిన? రాజ్ న్యూస్ లో వ్యూవర్షిప్ తక్కువ, పెద్ద బ్లాస్టింగ్ కాదు. ముఖ్యమంత్రి మీద అది వస్తుంది. దాని మీద ముఖ్యమంత్రి లీక్ ఇప్పించుకున్నాడు నా అనుమాన ప్రకారం. అవసరమే లీక్ ఇచ్చింది కాబట్టి రాజ్ న్యూస్ మీద కేసులు కావు, రాజ్ న్యూస్ అరెస్ట్ చేయరు, రాజ్ న్యూస్ మీద ఏం కాదు. రాజ్ న్యూస్ మీద యాక్షన్ తీసుకుంటే రాజ్ న్యూస్ పెద్ద ఛానల్ అయ్యేది, కానీ దాని మీద ఏం యాక్షన్ తీసుకోలే. వచ్చింది కానీ వైరల్ అయింది. రాజ్ న్యూస్ వైరల్ అయింది కానీ దాని మీద ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి స్పందించలేదు, ఎవరు రెస్పాండ్. కానీ రాజ్ న్యూస్ అటాక్ చేసిన డైరెక్ట్ సీఎంనే. అవును, కాబట్టి పెద్ద కేసు అది. అవును, చీఫ్ మినిస్టర్ దీనికన్నా పెద్ద కేసు. అవును, అరెస్ట్ చేయలే. ఎందుకు చేయలే? ఈయననే వేయించుకున్నాడు కాబట్టి. ఎందుకు వేయించుకున్నా చెప్తీగా. ఎందుకంటే నెక్స్ట్ కోమారెడ్డి వెంకరెడ్డిని అటాక్ చేయాలి. అదేనా? నరేంద్ర చౌదరి గారు అనుకుంటుండొచ్చు, పట్టి గారు అనుకుంటుండొచ్చు బలైపోయినామని, కానీ ఇండైరెక్ట్ గా ఒక సలహాలు వస్తాయి. ఇండైరెక్ట్ గా నరేంద్ర చౌదరికో వీళ్ళకో సలహాలు వస్తాయి కోమారెడ్డి వెంకరెడ్డి మీద వార్తేయమని. అది వచ్చేది రేవంత్ రెడ్డికి వెళ్ళి వస్తుంది, కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళ సన్నిహితులు ఇచ్చింది అనుకుంటారు, కానీ వాయా రేవంత్ రెడ్డి వస్తుంది. తర్వాత డైరెక్ట్ ఎప్పుడైతే వార్త వస్తుందో ఏబిఎన్ డైరెక్ట్ అటాక్ చేసేస్తారు. అవును, డైరెక్ట్ రేవంత్ రెడ్డి అటాక్ అయిపోతాడు. నా మీద వార్త తెప్పించిన ఏంటంటే నా మీదనే రాజ్ న్యూస్ వేస్తే నేనే ఏం బీకలే, దాన్ని ఏం బీక్తా అని అంటారు. ఓకే, నా మీద వేసిరు కదా, నా మీద కూడా రాసిరు ఇట్లాంటివి. బ్రదర్, మీడియాను మేనేజ్ చేసుట్లా రేవంత్ రెడ్డి ఇస్ ద ఓన్లీ మ్యాన్. మీడియాతోనే లీడర్ అవుతాడు, మీడియాతోనే మేనేజ్మెంట్ ఇస్తాడు, మీడియాతోనే లీకులు ఇస్తాడు. మీడియాను అద్దం పెట్టుకొని లీడర్ అవుతున్నది ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక వేరే ఏం లేదు ఇలా. అదేందా? అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇటువంటి పనులే చేసిండు. అంటే ఇంత దిగజారలే, ఆయన స్టైల్లో ఆయన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నడిచినాయి. ఆయన లెవెల్లో ఆయన కొడుకు మొత్తం కంప్లీట్ అప్పచెప్పేసిండ్రు. తెలంగాణ పెద్ద ఎత్తున భ్రష్టు పట్టిపోయింది. అది అంటే తెలంగాణ ఏర్పడిన నాటి నుండి పొలిటికల్ స్ట్రీమ్ అనేది వీక్ అయిపోయింది, చీప్ అయిపోయింది. దానికి ఇటువంటి కథనాలు ఒక పెద్ద ఉదాహరణ. కాకపోతే క్యారెక్టర్ అసాసినేషన్లు అయితే ఇలా ఇప్పుడు నల్గొండ కలెక్టర్ గారు కావచ్చు, అలా కొంతమంది కలెక్టర్లు వాళ్ళ క్యారెక్టర్లు అసాసినేషన్ అవుతా ఉంటాయి. అవును, ఇండైరెక్ట్ గా ఇంకా కొంతమంది ఐఏఎస్ లేడీస్ కూడా చాలా మంది అయినాయి. అవును, అప్పుడు కేసీఆర్ పేషీలో పనిచేసిన ఆడవాళ్ళ పైన కూడా అసలు ప్రచారాలు చేసిండ్రు వీళ్ళే. మళ్ళీ వీళ్ళంతా ఒకటే, కానీ క్యారెక్టర్ పోయింది వాళ్ళది. కాబట్టి ఇవన్నీ కూడా బట్టి కమిషన్లు అంటున్నారు కదా, ఇప్పుడు కమిషన్లు తింటున్నాడు. కమిషన్ నేను తీసుకోలేదని ఒట్టేస్తుండు కదా, ఆ ఒట్టు నేనైతే నమ్మా. బట్టి కమిషన్లు తీసుకుంటుండనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ గా నాకు కొన్ని కేసులు తెలుసు కదా, రిటైర్మెంట్ కేసులు వేసిన వాళ్ళు కొంతమంది కేసులు విత్డ్రా అయిపోతుంది. ఎందుకు విత్డ్రా అవుతున్నా అంటే కమిషన్ తీసుకొని పైసలు వచ్చినాయి మా అని చెప్పి విత్డ్రా అవుతుంది. వాళ్ళ సీరియల్ ప్రకారం వాళ్ళకి లేదు, వాళ్ళు 2025 రిటైర్ అయిన వాళ్ళు, మరి వాళ్ళకి ఎట్లా వస్తాయి పైసలు? కమిషన్లు తీసుకుంటుండ్రు, వాళ్ళే చెప్పిండ్రు ఓపెన్ గా. రిటైర్మెంట్ అయిన మన రేణుకా చౌదరి గారు కూడా బాగా చెప్పారు, మీరు కూడా ఉండగా
కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పాను. ఉమ్. ఉత్తగా ఎందుకంటారు అబ్బా, కామన్ మ్యాన్ ఎందుకంటారు చెప్పు. ఇప్పుడు ఈ అసలు కాంగ్రెస్ కొసర కాంగ్రెస్ అని ఒక వార్త నిన్న సర్క్యులేట్ అయింది చూసిరా. ఈ అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద గుర్రుమని ఉన్నారు. రేవంత్ రెడ్డి మన పరువును తీస్తున్నాడు, చాలా కష్టపడి మనం మొదటి నుంచి పార్టీని మోసుకొస్తే ఈయన మధ్యలో వచ్చి మొత్తం కొసర కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ పదవులు ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు కొత్త కాంగ్రెస్ వాళ్ళు ఏం బిక్తారు? మీతో ఏమవుతుంది? అసలు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు ఏం బిగ్గగలుగుతారు రేవంత్ రెడ్డిని? మీతో చేత కాదు మీకు. అధిష్టానానికి లేఖ కూడా రాసిరంటారు. బొంగుల లేక వాళ్ళు తీసుకొని అసలు చూడని కూడా చూడరు వాళ్ళు. అదేందా చూడని కూడా చూడరు. అంటే రేవంత్ రెడ్డి బ్రదర్ అసలు కాంగ్రెస్ కొసర్ కాంగ్రెస్ కంటే నాకు అసలు కాంగ్రెస్ ఏందో నాకు బాగా తెలుసు. ఢిల్లీ కాంగ్రెస్ ఎట్లా యాక్ట్ చేస్తుందో నాకు బాగా తెలుసు. అదేందా ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడిని తయారు కావడం అసలు కాంగ్రెస్ వాళ్ళ చాటగాంతనం. అసలు కాంగ్రెస్ వాళ్ళ చాటగాంతనం వల్ల ఈ రోజు రేవంత్ రెడ్డి అనే కేసీఆర్ అంటే ఆ రోజు వీళ్ళు ఈయన కూడా కుమ్మక్కైండు, వాళ్ళు కూడా కుమ్మక్కైండు. అదేందా వీళ్ళు అప్రమత్తంగా లేరు. నా సొంటతో యాక్టివ్ గా పని చేపి చెక్ చేసుకుంటే వాళ్ళు లీడర్ అవు. ఇవాళ తెల్లాలేస్తే ఆ రోజుకెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెళ్ళి ఈయన దాకా తొక్కుడు పనేనా. 2018 అధిష్టానం టికెట్ ఇస్తే ఈయన ఘోషణ కోదండరామ్కి వెళ్ళి ఒక ఎన్ఆర్ఐ బీజేపీ టికెట్ ఇప్పించిండు. నా టికెట్ పొత్తులల్లా కోదండరామ్ గారి తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళి అసలు కాంగ్రెస్ కాపాడడంలో మీరు విఫలం అయిపోయిందని కొసర కాంగ్రెస్ వాడు వచ్చి ఆక్యుపై చేసిండు. ఇవాళ ఎవరైతే మోచిందో వాళ్ళే ఏడుస్తుండ్రు. చిన్నారెడ్డి ఏడుస్తుండ్రు, జీవన్ రెడ్డి ఏడుస్తుండ్రు, మీ దాకొచ్చేటప్పుడు మీరు ఏడుస్తుండ్రు. అవును అదేనా ఇవాళ మీరు అందరు పదవులు అనుభవించారు, మంత్రి పదవులు అనుభవించారు. ఇవాళ ఏం లేని కార్యకర్త నష్టపోతుంటే వాని గురించి మీరు మాట్లాడుతుండ్రా? జీవన్ రెడ్డి గారికి ఏడిపోయినంటే నిన్నటిదాకా నా దగ్గర ఉన్న లక్ష్మణ్ కూడా మంత్రి అయిపోయా, నేను ఎటు కాకుండా అయిపోతే నా ముందు ఆయన ప్రోటోకాల్ పోవట్టే అనేది జీవన్ రెడ్డి గారి బాధ. జీవన్ రెడ్డి గారిని జగ్గారెడ్డి గారి వీళ్ళందరూ ఒడగొట్టింది రేవంత్ రెడ్డి. వీళ్ళు అప్రమత్తంగా లేరు బ్రదర్. రేవంత్ రెడ్డి ఇది క్రిమినల్ పొలిటికల్ సబ్జెక్టు. అసొంటో ట్యాకిల్ చేపియాలి. అర్థమైందా? నువ్వు వాడిని అడ్డం పెట్టుకొని నా సొంటోడు సస్పెండ్ అవుతా అంటే మీరు అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మూసుకొని కూర్చుంటారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డిని ఏం బీకలేరబ్బా, మీరు ఏం బీకలేరు. మీరు పోయి ఢిల్లీలో కూర్చో, రాహుల్ గాంధీ దగ్గర కూర్చో, ప్రియాంక గాంధీ కూడా మేనేజ్ అయిపోయింది. అదేందా ప్రియాంక గాంధీ నువ్వే ఏసీసీ ప్రెసిడెంట్, నెక్స్ట్ రాహుల్ గాంధీ ఏముంది అని అంటాడు. మేనేజ్ చేస్తాడబ్బా, చోళం చేస్తాడు, పాడుకుంటారు, వస్తారు.